హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ ఏంజల్స్ అండి. ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్. ఈరోజైతే రాఖీ రోజు తీస్తున్న వీడియో అనమాట. అందరికీ హ్యాపీ మూమెంటు, నాకైతే కొంచెం సాడ్ మూమెంట్లే అండి. నాకు కొంచెం బాధాకరమైన మూమెంటు. ఎందుకు అంటే మా తమ్ముడు 4 years బ్యాక్ చనిపోయాడు అనమాట. మేము పుట్టిన దగ్గర నుంచి, నా తర్వాత పుట్టాడు మా తమ్ముడు. మేము పుట్టిన దగ్గర నుంచి రక్షాబంధన్ అయితే చాలా హ్యాపీగా జరుపుకునే వాళ్ళం. 4 years బ్యాక్ తమ్ముడు చనిపోయాడనమాట. వాడు లేడు అన్న బాధ, కానీ వాడు నా కొడుకు రూపంలో పుట్టాడు అన్న హ్యాపీనెస్ రెండూ ఉన్నాయి నాకు. నాకైతే కొంచెం మాటలు కూడా రావట్లేదు. నాకు కొంచెం బాధాకరమైన మూమెంటు. నాకు బాధగా ఉంది అని చెప్పి మా పిల్లల హ్యాపీనెస్ నేను స్పాయిల్ చేయలేను కదా. మా వారికి రాఖీ కట్టడానికి మా ఆడపడుచులు ఇద్దరు వస్తున్నారనమాట. మా బాబుకు రాఖీ కట్టడానికి మా పిల్లలు ఇద్దరు రెడీగా ఉన్నారనమాట. నేను హ్యాపీగా లేను అని చెప్పి వాళ్ళ రాఖీ అయితే స్పాయిల్ చేయకూడదు కదా. వాళ్ళకి స్వీట్ మెమరీస్ కదా ఇవన్నీ. మా తమ్ముడిని మా బాబులో చూసుకొని హ్యాపీ ఫీల్ అవుతున్నాను. కానీ నా రక్తం పంచి పుట్టిన నా తమ్ముడు లేడు అన్న బాధ అయితే ఎప్పటికీ పోదు, తీర్చలేము. అందరూ అక్కల్ని చెల్లెల్ని ఎప్పుడు హ్యాపీగా చూసుకోండి. మీరు బాగుండండి, వాళ్ళని బాగుంచండి. అక్క చెల్లెల్ని ఎప్పుడు హ్యాపీగా చూసుకోండి. నా కొడుకులోనే నేను మా తమ్ముడిని చూసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. మా పిల్లలు సెలబ్రేషన్ చేసుకున్నది, మా వారికి మా ఆడపడుచులు కట్టిన రాఖీది సెలబ్రేషన్ అయితే వీడియో తీసి పోస్ట్ చేస్తాను. ప్లీజ్ తప్పకుండా చూడండి. కంటిన్యూ అవుతుంది బ్లాగు. నాకు ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏడుపు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. నన్ను యూట్యూబ్లో అక్కగా తమ్ముడిగా అనుకున్న వాళ్ళైతే ప్లీజ్ కామెంట్ చేయండి. అక్క మేమున్నాం. నాకు వీడియోస్లో ఎవరైనా అక్క అని పిలిస్తే కూడా నేను అందుకే అంత పొంగిపోతాను అనమాట. అందుకే అంత హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇది చూడండి, నా తమ్ముడు నా కొడుకు రూపంలో పుట్టాడు అని మాత్రం కొంచెం హ్యాపీనెస్ నాకు. ఓకే ఫ్రెండ్స్, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఫైనలీ మా ఆడపడుచు వాళ్ళైతే వచ్చారండి. వచ్చి పెద్ద ఆడపడుచు కడుతుంది అనమాట ఫస్ట్ రాఖీ. మధ్యాహ్నం నుంచి వచ్చారండి. ఇక్కడే భోజనాలు చేసేసి, ఇంకా భోజనం చేసి అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి రాఖీ అని చెప్పన్నారు. ఇంకా అందుకని మధ్యాహ్నం భోజనం అంతా అయిపోయిన తర్వాత రాఖీ కట్టారనమాట. వాళ్ళు ఫేస్ చూపించడానికి ఇష్టపడారులేండి, అందుకని చెప్పి ఫేస్ అయితే చూపించట్లేదు అనమాట. పెద్ద ఆడపడుచు కట్టేసింది రాఖీ. తర్వాత చిన్న ఆడపడుచు కడుతుంది అనమాట. ఇద్దరు ఆడపడుచులు కడతారండి. ఇంకో ఆమె కూడా ఉంది. చాలామంది ఉన్నారులేండి ఆడపడుచులు అయితే నాకు. ఇంకా మా ఓన్ ఆడపడుచు అయితే ఒక్క ఆమె ఉంది. ఊరిలో ఇంకొక ఆమె ఉండిద్ది అనమాట, మా చిన్న అత్త వాళ్ళ కూతురు. అట్లా మా అత్త వాళ్ళు 6 అక్క చెల్లెలు కదా, వాళ్ళ పిల్లలు అందరూ చాలామంది ఉన్నారులే ఆడపడుచులు. ఎప్పుడు ప్రతి సంవత్సరం రాఖీ కట్టేది మాత్రం వీళ్ళిద్దరే, ఊరిలో ఉండే ఆడపడుచు కట్టిద్ది అనమాట. ఆమె పెద్ద ఆమె, ఈమె మా ఆడపడుచు అనమాట. ఈమె ఇద్దరు మా ఆడపడుచులేలే అండి, అట్లా తేడా ఏం లేదు. ఎప్పుడు మా ఆడపడుచు అయితే ఎప్పుడు వచ్చినా సరే రాఖీతో పాటు ఇంకొక దారం కూడా తెచ్చిద్ది అనమాట. అది మా అందరికి కూడా కట్టిద్ది. వాళ్ళ అన్నకి, నాకు, పిల్లలకి అందరికీ కట్టిద్ది అనమాట. వాళ్ళు ఫేస్ చూపించడానికి ఇష్టపడరు కదా, ఇంకా అందుకని చెప్పి వాళ్ళ ఫేస్లో అయితే ఏం చూపించట్లేదు. నేను ఇబ్బంది పెట్టకూడదు కదా ఎవరిని, అందుకే నేను ఇంకా వాళ్ళ ఫేస్లో అయితే ఏం తీయలేదులేండి. ఓన్లీ రాఖీ కట్టేది మాత్రమే తీశాను. ప్రతి సంవత్సరం ఈ దారం తెచ్చి, దేవుడి దారం అనమాట ఇది. ఈ దారం తెచ్చి తనే తీసేసి మళ్ళీ తనే కట్టిద్ది అనమాట. ప్రతి సంవత్సరం ఈ దారం, ఇప్పుడు కట్టిన దారం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాఖీ వరకు ఉంచుకుంటారనమాట మా వారు. మేము మధ్యలో తీసేసినా సరే మా వారు మాత్రం 1 year అలానే ఉంచుకుంటారు. మళ్ళీ వాళ్ళ చెల్లెలే వచ్చి ఆ దారం కట్ చేసి మళ్ళీ దారం కట్టాలన్నమాట. రాఖీ తర్వాత ఇది దేవుడి దారం అనమాట. వాళ్ళ అన్నయ్య మంచి కోసం ఎప్పుడు తెచ్చిద్ది ప్రతి సంవత్సరం. ఇంకా ఇది కూడా కట్టి వెళ్ళిపోయిద్ది అనమాట. ఇంకా కట్టి స్వీటు అవి తీసుకొని వచ్చి కట్టారండి. అన్న చెల్లెలు అయినా సరే, అక్క తమ్ముడు అయినా సరే, రాఖీ రక్షాబంధన్ అంటే నాకు తెలిసిన వారికి వాళ్ళు మంచి కోరుకుంటూ తోడబుట్టిన వాళ్ళు కడతారనమాట. అక్కయినా చెల్లెలైనా మా అన్న బాగుండాలి, మా తమ్ముడు బాగుండాలి అని చెప్పి రక్షణగా ఈ రాఖీ కడుతున్నాను అన్న, నాకు ఏ సమస్య వచ్చినా నీదే భారం అన్నట్లు. అంటే నాకు తెలిసింది
రాఖీ కడితే ఇంకా అది విడదీయరాలేని బంధం అండి. అంటే రాఖీ కట్టుకోని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళకి ప్రేమ లేదు అని కాదు, ఇదొక సెంటిమెంట్ అనమాట ఈ పండక్కి. ఇట్లా ఎవ్రీ ఇయర్ చిన్నప్పటి నుంచి మా ఆడపడుచు మాత్రం మా ఆయనకి ఏ ఒక్క ఇయర్ కూడా మిస్ అవ్వకుండా కట్టిద్ది. అంటే ఇంక పెళ్ళైన తర్వాత కూడా అదే కంటిన్యూ చేసిద్ది. దగ్గరలోనే ఉంటారు కదా, వచ్చి కట్టెళ్ళిద్ది అనమాట ఆ రోజు. ఇంకా వాళ్ళు అయిపోయింది కదా, పెద్దవాళ్ళు కదా ఫస్ట్ అని చెప్పి వాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా మా పిల్లలు కడుతున్నారనమాట. పెద్ద పిల్ల అయితే కట్టలేదులేండి, కట్టకూడదని చెప్పి చిన్న అమ్మాయి ఒక్కతే కట్టిందనమాట. పెద్ద అమ్మాయి అంటే వీళ్ళకి స్కూల్లో కూడా కట్టిస్తారనమాట రాఖీలు. మా తోడుకోడలు వాళ్ళ కొడుకున్నాడు కదా, ఊర్లోనే ఉంటాడనమాట. మా తోడుకోడలు వాళ్ళ కొడుక్కి, మా బాబుకి, ఇంక స్కూల్లో ఇంకెవరికైనా మనకు నచ్చిన వాళ్ళకి ఇంకొక అన్నకి కట్టాలంట. వీళ్ళ ముగ్గురికి మండే రోజు స్కూల్లో కడతానని చెప్పి రాఖీలు అయితే తెప్పించి పెట్టుకుందనమాట. ఇంకా చిన్న అమ్మాయి అయితే ఇంక ఈరోజే కట్టేసింది. పెద్ద పాప అయితే మండే కట్టిద్ది అనమాట. ఆ అబ్బాయి ఊరెళ్ళున్నాడు అనమాట. లేకపోతే చిన్న పాప కూడా కట్టేది, వాడికి కూడా ఊరెళ్ళున్నారు, ఫంక్షన్ ఉందని ఊరెళ్ళున్నారనమాట. లేకపోతే వాడికి కూడా పిలిపించి కట్టేదనమాట మా తోడుకోడలు వాళ్ళ కొడుక్కి. ఇంకా అమ్మాయి ఫీల్ అవ్వకూడదు కదా, బాధపడిద్ది అని చెప్పి చిన్న అమ్మాయి కట్టిందనమాట. ఇద్దరు పట్టుకొని పక్కన కూర్చోండిలే అమ్మాయి, ఏం పర్లేదు, కూర్చుంటే ఏం కాదులే అని చెప్పి ఇంకా కూర్చోబెట్టి స్వీటు అదైతే తినిపించారనమాట. మేము కొన్ని ఖచ్చితంగా పాటిస్తామండి. అన్నీ వదిలేసేసి ఇవి పాటించము అవి పాటించము, కొన్ని సెంటిమెంట్స్ అయితే ఉంటాయి కదా, అవి పాటిస్తాము కంపల్సరీగా. చిన్న వ్లాగు సింపుల్గా. నేనైతే ఇంకా బాధపడలేదులేండి, బాధపడినా చేసేది ఏం లేదు కదా. కానీ ఒక్కటైతే జరిగిద్ది ఎవ్రీ ఇయరు, మా తమ్ముడు చనిపోయిన తర్వాత మా బాబు పుట్టిన తర్వాత ఎవ్రీ ఇయర్ మా పిల్లలు రాఖీ కడతారు కదా, వాళ్ళిద్దరూ రాఖీలు కట్టిన తర్వాత ఒక రాఖీ అయితే ఖచ్చితంగా ఊడిపోయిద్దండి. నేను చాలాసార్లు గమనించాను అది 4 ఇయర్స్లో. ఆ రాఖీ ఊడిపోయిద్ది, మళ్ళీ నా దగ్గరకు వస్తాడనమాట వాడు. ఆ రాఖీ తీసుకొని ఊడిపోయింది మమ్మీ కట్టు అని చెప్పి, వాళ్ళు మంచిగానే కడతారు అయినా సరే నా దగ్గరకు వస్తాడనమాట. నేను కడతాను ఆ రాఖీ మళ్ళీ వాడికి. ఏందో నాకు అట్లా సెంటిమెంట్గా అనిపించిద్ది అనమాట. మా తమ్ముడు మళ్ళీ ఇట్లా నా చేతితో రాఖీ కట్టించుకుంటున్నాడు అన్నట్లు ఫీల్ అవుతాను నేను. ఖచ్చితంగా చిన్న అమ్మాయి కట్టింది కానీ పెద్ద అమ్మాయి కట్టింది కానీ ఏదో ఒక రాఖీ ఊడిపోయిద్ది, మళ్ళీ నా దగ్గరకు వస్తాడు, నువ్వు కట్టు మమ్మీ అని చెప్పి. అది ఎవ్రీ ఇయర్ మా బాబు పుట్టిన దగ్గర నుంచి ప్రతి రాఖీకి జరుగుతుంది. ఈరోజు కూడా అట్లాగే జరిగిందనమాట. పాప రాఖీ కట్టింది కదా, ఇంకా మా ఆడపడుచు మా వారికి దారం కట్టింది కదా, ఆ దారం మా బాబు అయితే మా నాన్నకు కట్టావు నాకు కట్టలేదు ఏంది అని చెప్పి అంతే చూస్తున్నాడు అనమాట వాళ్ళ అత్త వైపు. నీకు కూడా కడతానమ్మా తెచ్చాను అని చెప్పి వాడికి కూడా కడుతుందనమాట. అది కట్టి అయిపోయిన తర్వాత రాఖీ ఊడిపోయిందండి. ఊడిపోతే మళ్ళీ నా దగ్గరకు తీసుకొచ్చాడు, నేను కట్టాను. ఆ క్లిప్పు ఇంకా తీయలేదు, నాకు అదొక సెంటిమెంట్ లాగా అట్లా అయిపోతుంది. ఆ క్లిప్పు మిస్ అయ్యిందనమాట, తీయలేదు నేనే కదా వీడియో తీస్తుంది. ఇంకా పిల్లలకు కూడా అంత ఆలోచన రాలేదు, నాకు అంత ఆలోచన రాలేదు. ఆ హ్యాపీనెస్లో ఫస్ట్ రాఖీ అయితే కట్టేశాను. ఇంకా నాకు కూడా కట్టిందనమాట. అంటే దేవుడి దారం కదా, నాకు పిల్లలు ముగ్గురికి వాళ్ళ అన్నకి అందరికి తెచ్చిద్ది అనమాట. ఇంక తనే కట్టిద్ది, మేమేం కట్టుకోము, తనే కట్టిద్ది అనమాట. అందరికి మా ఫ్యామిలీ మొత్తం మా 5గురికి తనే కట్టిద్ది అనమాట. మీరు ఎప్పుడు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటారు మా ఆడపడుచులు. ఇంకా అట్లాగే కోరుకొని మాకు ఎప్పుడు మంచి జరగాలి, మేము అన్నిట్లో మంచిగా ఉండాలి, మాకున్న ఇబ్బందులన్నీ పోయి మేము హ్యాపీగా ఉండాలి అని చెప్పి అందరికీ అట్లా దారాలు అయితే కట్టిందనమాట. నాకు మా పిల్లల ముగ్గురికి మా వారికి. ఫైనల్లీ మా రాఖీ అయితే ఇలా జరిగిందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.